వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రివర్గం, అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రజలందరూ అభినందించాల్సిందే 100%. కేవలం ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిందే. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే తప్పుగా తీసుకోకండి దయచేసి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాలకి సంబంధించి ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు అనేవి ఉన్నాయో ప్రతి చోట కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ వెంట అధికారుల వెంట పడి తిరుగుతూ రోడ్ల మీద ప్రజలందరికీ కూడా ఎక్కడికక్కడ పునరావాసం కల్పిస్తూ ఎవరైతే ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందించడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళతోటి అధికారులు, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, విఆర్ఏలు ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా నిన్న వార్ రూమ్లో చూసాం, ఆర్టీజీఎస్ సెంటర్ దగ్గర. అక్కడి నుంచి లైవ్లో ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది పర్యవేక్షిస్తూ గ్రౌండ్ లెవెల్లో మినిస్టర్లు బయట అక్కడ వారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారు వాళ్ళందరితోటి కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా సమీక్షిస్తూ ప్రజలకి అండగా ముందు నిల్చున్నారు. సమస్య వచ్చింది కదా, సమస్య వస్తోంది కదా అని వెనక్కి పారిపోలేదు. ముందు అధికారులను పెట్టేసి మీరు వెళ్ళి చేయండాయా, మేము ఇక్కడ కూర్చొని సలహాలు ఇస్తామన్నది లేదు. ముందుండి ఎమ్మెల్యేలందరినీ నడిపిస్తూ మొన్నటి వరకు దుబాయ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే వార్ రూమ్ టేకప్ చేశారు. అలాగే ఆస్ట్రేలియా నుంచి పెట్టుబడులతో వచ్చినటువంటి నారా లోకేష్ కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మొత్తం అందరూ కూడా నాయకత్వం అనేది ముందు నిల్చుంది. మొత్తం యంత్రాంగం అంతా కూడా కలిసి వచ్చింది ఈరోజు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఏ కసితోటైతే పనిచేశారో విశాఖని మళ్ళీ ప్రపంచపటం మీద నిలబెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం, అదే తపన ఈరోజు కూడా మొత్తం అందరిలో మళ్ళీ కనిపిస్తోంది. ఇక్కడ ఎవరు స్పెసిఫిక్గా మీరు ఫలానా ఇది చేయండి, మీరు ఫలానా అది చేయండి, ఎవరు పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వలేదు, మీరు ఇదే చెయ్యాలి అన్నటువంటిది. మొత్తం అందరూ కూడా ఏకకంఠంతో, సార్ మన మీదకి ఒక విపత్తు వస్తోంది, మన ప్రజల మీదకి ఒక విపత్తు వస్తోంది, మనం అందరం ఎదుర్కోవాల్సింది అని ప్రభుత్వ ఉద్యోగులు సైతం వాళ్ళు కదిలొచ్చినటువంటి తీరుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. గొడవలు చాలా ఉండొచ్చు, తిట్టుకుంటాం, విమర్శించుకుంటాం, ఏదైనా చేస్తాం. ఎప్పుడు అంతా బాగుంది, ఇబ్బందులేని లేవు, ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా అని. కానీ ఎప్పుడైతే ఒక విపత్తు మన వైపు గురి చూసి కొడుతోందో అప్పుడే కదా ఏకం కావాల్సింది. నిజంగా మొత్తం అందరూ ఏకమయ్యారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, కేవలం కొంతమంది తప్ప. సో దీనికి ఇప్పుడున్నటువంటి మొంత అప్డేట్స్ అవన్నీ కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దాదాపు విమానాలు, రైళ్లు అన్నీ కూడా రద్దు చేశారు. దాదాపు విజయవాడ డివిజన్లో రికార్డ్ స్థాయిలో 100 రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల మీద స్వల్ప ప్రభావం ఉంది. అలాగే 22 బస్సులు విజయవాడ డివిజన్కి నిలిపివేశారు. అలాగే రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి బస్సులు ఇంకా కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి. అలాగే ఇక మంత్రి గారు, హోంమంత్రి అనిత గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అండ్ హెచ్చరిక కూడా ఇచ్చారు. ఏంటంటే మా యూట్యూబ్ వాళ్ళకి కాదు, మీడియాకి బేసిక్గా ఒక హెచ్చరిక ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి. నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బికాస్ ఈ సంచలన థంబ్నెయిల్స్, ఇంకేముంది, కాకినాడ మునిగిపోయింది, అంతర్వేది కొట్టుకుపోయింది, విశాఖ మునిగిపోయింది, ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి హెడ్లైన్స్ పెట్టి భయభ్రాంతులకి గురి చేయకండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పారు. డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి, సోషల్ మీడియా కూడా. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధం అయ్యింది. తప్పుడు థంబ్నెయిల్స్తో భయభ్రాంతులకు గురి చేయొద్దు, సంచలన హెడ్డింగ్లతోటి గందరగోళానికి గురి చేయడం చట్ట విరుద్ధం అని వెల్లడి, విపత్కర సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి హోంమంత్రి మీడియాకి విజ్ఞప్తి చేశారు. నేను హెచ్చరికనే అంటున్నాను దాన్ని. ఎస్. తర్వాత సోషల్ మీడియాకి ఇంకొక సూచన కూడా చేశారు. ఏంటంటే ఎక్కడైతే నిజంగా ఇబ్బంది కలుగుతోందో ఇమ్మీడియట్గా దాన్ని అక్కడ లోకల్గా మీకు ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్కి తెలియజేసే విధంగా సోషల్ మీడియాలో ఫలానా చోట ఇదిగో ఇక్కడ ఇలా ఇరుక్కుపోయారు, ఇక్కడ ఇలాంటి ఇబ్బంది ఉంది అనేది తెలిసే విధంగా అధికారులకు తెలియజేసేలాగా దానికి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు తెలియజేయండి. అంతే తప్ప సంచలనం కోసమో వ్యూస్ కోసమో మీరు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అనేది ఇందాకనే ఇచ్చినటువంటి హెచ్చరిక. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం 26 గ్రామాల్లో ఈ వాయిస్ అలర్ట్లకి కొత్త సాంకేతికతని ప్రభుత్వం జోడించింది అనేది కూడా తెలుస్తోంది.
ఇవాళ రాత్రికి ఈ మోంతా తుఫాన్ కాకినాడ తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి 26 తీర ప్రాంతాల్లో ఏదైతే ప్రయోగాత్మకంగా ఈ వాయిస్ అలర్ట్కి సంబంధించి రియల్ టైం వాయిస్ అలర్ట్కి సంబంధించిన సిస్టమ్స్ పెట్టారో అవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సాంకేతికత కూడా అప్గ్రేడ్ అవుతూనే వస్తుంది. ప్రజలకి దానికి సంబంధించినటువంటి ఆ వాయిస్ అలర్ట్స్ అనేవి వెళ్తున్నాయని కూడా చెప్పారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని దాన్ని మొత్తం అంతా కూడా సమీక్షించడం జరిగింది. దీనికి ఏపీ విపత్తుల శాఖ వాళ్ళు, ఏపీ ఎస్డిఎంఏ వాళ్ళు ఈ రియల్ టైం వాయిస్ అలర్ట్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి చెప్పారు. అలాగే ఉన్నటువంటి అప్డేట్స్, టెక్నికల్ అప్డేట్స్ చూసినట్లయితే ఐఎండీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం మోంతా తుఫాను ఉదయం నాటికి మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకి 270 కిలోమీటర్లు. అంటే నిన్న అనుకున్న దాదాపు నిన్న ఉదయం వచ్చినటువంటి అప్డేట్లో చూసినప్పుడు 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అని చెప్పి, మధ్యాహ్నం వచ్చేసరికి 570 కిలోమీటర్లు అని చెప్పారు. ఇప్పుడు చూస్తే కాకినాడకి 270, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖపట్నానికి ఒక 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయువ్య దిశగా కదులుతోంది. రాత్రి లేదా సాయంత్రంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య లేదా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వాళ్ళు తెలియజేశారు. గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గరిష్టంగా 110 నుంచి 140 మధ్యలో గాలులు వీచే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో 140 అనేది రాకూడదనే కోరుకుందాం. బట్ 110 ఎబోవ్ వెళ్తోంది అంటే అది కంటిన్యూషన్లో వెళ్తూనే ఉంటుంది. తీరం పూర్తిగా దాటేంత వరకు కూడా అసలు ముప్పు దాని తర్వాత మొదలవుతూ ఉంటుంది మనకి. సో జాగ్రత్తగా ఉండాలి అనేది ఐఎండీ వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఇక కాకినాడ జిల్లాలో మొత్తం స్కూళ్ళు, కాలేజీలు మొత్తం అన్నీ కూడా 31వ తేదీ వరకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఈ తుఫాన్ నేపథ్యంలో 27, 28, 29 అనుకున్నాం, 30, 31 కూడా సెలవులు పూర్తిగా ప్రకటించారు. అవసరమైతే 1, 2 తారీఖుల్లో కూడా సెలవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మాత్రమే. సుమా ఈ ఎఫెక్ట్ అనేది లేకపోతే, ఎఫెక్ట్ భారీగా ఉంటుంది అంటే మాత్రం 2 రోజులు అదనంగా సెలవులు పొడిగించడానికి ముందే సన్నద్ధమై ఉన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్నది మాత్రం ఇంకొక 2 రోజులు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం మొత్తం స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి. సో విద్యా సంస్థల సెలవు నేపథ్యంలో విద్యార్థులు, పిల్లల్ని ఎవరు బయటికి పంపించొద్దండి దయచేసి ఎవరు పంపించొద్దు. ఎవరన్నా బాగా పాత ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పాత ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు కట్టించినటువంటి ఈ పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, క్యాంపుల కింద ఏవైతే కన్వర్ట్ చేసి పెట్టారో ప్రస్తుతం శిబిరాల కింద, సహాయక శిబిరాల కింద, దయచేసి ప్రభుత్వాధికారులతో కలిసి మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఎవరూ కూడా తుఫాన్లో ఉండొద్దు అనేది మళ్ళీ చెప్పదగినటువంటి ఒక సూచన. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఇంత కష్టపడి యంత్రాంగం అంతా కదిలొచ్చి, మొత్తం నాయకత్వం అంతా కదిలొచ్చి మీ గురించి, మన గురించి కష్టపడుతూ ఉంటే మనం కాకపోతే వాళ్ళకి ఎవరు సహకరించాలి? ప్రకృతి సహకరిస్తుందా? వాళ్ళకేమన్నా ప్రకృతి వాళ్ళ మాట ఏమన్నా వింటుందా? లేదు కదా. సో మనమే వాళ్ళ మాట వినాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కుప్పంలో 8 పరిశ్రమల శంకుస్థాపనను ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం సందర్భంగా వాయిదా వేసుకున్నారు. మొత్తం 2200 కోట్ల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన జరగాలి. తుఫాన్ నేపథ్యంలో ఆర్టీజీఎస్ సెంటర్లోనే ఉండి అక్కడి నుంచి మొత్తం నియంత్రిస్తూ వస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఏం జరుగుతోంది అనేది. అందువల్ల కుప్పంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదొక లేటెస్ట్ అప్డేట్. అండ్ 92 నుంచి 100 రైళ్లు ఆల్రెడీ రద్దు చేశారు అనేది మనం చూసాం. ఇక పంట నష్టం జరగకుండా చూడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇది తెలంగాణకు సంబంధించి, మనకు విజయవాడ రీజియన్లో 100 రైళ్లు అన్నారు. ఇక్కడ తెలంగాణ రీజియన్కి సంబంధించి 92 ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకి నిన్న రాత్రి నుంచే మొత్తం మేఘావృతం అయి ఉంది. ఒక మోస్తరు వర్షం బాగానే పడుతోంది. ఇప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర తెలంగాణ బార్డర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ వర్షపాతం మెల్లమెల్లగా నమోదవుతుందని కూడా రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. తెలంగాణలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడబోతున్నాయని తెలుస్తోంది. పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. సో రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా దయచేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో చూడండి, తక్షణ చర్యలు కూడా చేపట్టండి అని చెప్పారు. ఇక రైళ్ల రద్దు, ఇవి జరిగినటువంటివి. భద్రతా ఏర్పాట్ల సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం 17 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. 140 కిలోమీటర్ల దాదాపు
గాలులు వీస్తాయి అని చెప్పి చెప్తున్నారు. తీర ప్రాంతాల్లో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. కాకినాడ ఉప్పాడ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. అలల తాకిడికి భారీ రాళ్లు రోడ్ల మీద కొట్టుకుని వచ్చాయి. తీర ప్రాంత గ్రామాల్లోకి ఇళ్లు కోతకు గురవడంతో స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచే ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. అనేక చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ప్రజల్ని సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దయచేసి వాళ్ళందరికీ కూడా సహకరించండి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు. అయితే దీంట్లో అంటే ఒక చిన్న బిరక, విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఐఎండీ వాళ్ళు చెప్పారు, వాతావరణ శాఖ వాళ్ళని నమ్మకూడదని చెప్పి మా తాత ముందు నుంచి చెప్తే ఉన్నాడు, నిన్నటి నుంచి చినుకులు తప్పితే వర్షం లేదు అని చెప్పి సెటైర్లు వేసుకుంటున్నారు. సరే, మీరు ఇంత సీరియస్ దాంట్లో ప్రజలకు ఆహ్లాదంగా కాస్త నవ్వుని పంచే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నిజంగానే అభినందనీయం. కాకపోతే ఏంటంటే దయచేసి మిగతా ఏవైతే సీరియస్ ఏరియాలు ఉన్నాయో వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. సో ఇది జోక్స్ వేసుకునేటువంటి సమయం కాదు అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. అండ్ ఇక మిగతా అప్డేట్స్ చూస్తే విమాన సర్వీసులు చాలా వరకు రద్దు చేశారు. ఈ రద్దు చేసినటువంటి దానికి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ అంటే లోకల్గా ఉన్నవి, అలాగే ఇంటర్నేషనల్ కూడా విజయవాడ టు షార్జా, షార్జా టు విజయవాడ 976, 975 ఫ్లైట్స్ 2 రద్దయ్యాయి. హైదరాబాద్ విజయవాడ 2743, విజయవాడ విశాఖపట్నం ఇది కూడా రద్దయింది. అంటే విశాఖపట్నం, బెంగళూరు, విజయవాడ ఈ 3 సిటీలకి కనెక్టివిటీ అనేటువంటిది ఫ్లైట్స్ అనేది ప్రస్తుతానికి లేవు. అలాగే షార్జాకు వెళ్లాల్సినటువంటిది డైరెక్ట్గా ఫ్లైట్స్ నడుపుతున్నాం, అది కూడా రద్దయింది అనేది చెప్తున్నారు. తదుపరి నిర్ణయాలు తుఫాను పరిస్థితులను బట్టి ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఇక ఐఎమ్ రియల్లీ సారీ అండి, నా మాట ఇక్కడ కాస్త కఠినంగా అనిపించినప్పటికీ కూడా దయచేసి తీసుకోండి. ఎందుకంటే రైతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రైతుల గురించి మాట్లాడుకునేటప్పుడు మద్దతు ధర రావట్లేదని ఇంకోటని. ఇలాంటి సమయంలో విపత్తు సమయంలో ఎవడన్నా నిజంగా ఇది వీళ్ళు చేసే పని ఎలా ఉంది అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం కింద నేను దీన్ని భావిస్తాను. విజయవాడలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు, నిత్యావసరాల కొనుగోలుతో ఖాళీ అవుతున్న రైతు బజార్లు సంతోషం. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు, టమాటాకి కొరత లేదు, పచ్చిమిర్చికి తీవ్ర కొరత, అవసరానికి మించి కొనుగోలు చేయడంతో కృత్రిమ కొరత. అవసరానికి మించి ఎందుకు కుళ్ళబెట్టి కాలువల్లో పడేయడానికి, రేపు తప్పితే ఏమీ లేదు. వచ్చేది ఒక 2 రోజులు తుఫాన్ అంతే. దీనివల్ల ఏమి ఒక 15-20 రోజులు చీకట్లోనూ అంధకారంలో ఉండిపోతాము. అణు విద్యుత్ ఏమనేది అణుబాంబు వేస్తే తీవ్రతకి బంకర్లలో ఉండిపోయారు చూసారా చాలామంది అప్పట్లో. అలాగా మన మీద అణుబాంబు ఏం వేయట్లేదు, తుఫాను మాత్రమే వస్తుంది. ఇలాంటి తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ కొన్ని 100,000 తుఫాన్లు చూసింది ఇప్పటి వరకు. సో ఇప్పుడేంటండి లాభాపేక్షను పెట్టుకొని ఇక్కడ ప్రజల దగ్గర నుంచి, లేదంటే కొనేవాళ్ళకు కూడా ఆలోచించాలి కదా. అవరే బాబు, మనమే కాదు బతికేది, పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటారు. మనం కిలో కొనే స్తోమత మనకుంటే పాపం వాళ్ళు 1 కిలో మాత్రమే కొనుగోగలుగుతారు. అలాంటి వాళ్ళకు కూడా కొంచెం సాయం చేద్దాము, తప్పే ఉంది అన్న ఆలోచన ఉండక్కర్లేదా మనుషులకి? ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి అసలు. అవసరానికి మించి మన ఇంట్లో వాళ్ళే తినాలి, ఇంకెవరో చచ్చిపోయినా పర్వాలేదు బయట వాళ్ళు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళాం, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఓ 10 కిలోల టమాటా కొనేసాం, పచ్చిమిర్చి లేదు కాబట్టి సరే ఓ 2 కిలోలు కొనేసి లోపల పడేసాం, ఏదేమైందిలే తర్వాత చూసుకుందామని. ఏం చేస్తారు తీసుకెళ్ళి? రేపు పొద్దున కరెంట్ ఉండదు, ఇంట్లో కరెంట్ ఉండదు, ఓ వారం రోజుల పాటు కంప్లీట్ కరెంట్ ఉండదు అనుకుందాం. వారం రోజులు తీసుకెళ్ళి వారం రోజులు తినగలుగుతారా? కొలబెట్టడమే కావన్నీ అక్కడ. ఇంకొకటి కడుపు కొట్టడం, దీనికి మళ్ళీ ధరలు పెంచేయడం. ఎందుకు పెంచాలి? దాని మీద ఏమైనా ఎక్స్ట్రా ట్యాక్స్ కడుతున్నాడా అమ్మేవాడు? రైతుకు మాత్రం ఇవ్వరే, రైతుకు మాత్రం ఇవ్వరు. 10 పైసలు కూడా రైతుకి ఎక్కువ ఇవ్వరు. అమ్మో, రైతు దగ్గర కొంటే ఇంకేముంది మనకి, రైతు బాగుపడిపోతాడు. కానీ మనం మాత్రం దళారులాగా తెచ్చుకోవాలి, సూపర్ మార్కెట్లో ఇందులో పెట్టుకోవాలి, కిలోలకు మనం అమ్ముకోవాలి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఇంకేముంది, అధరహో నెత్తికి పైకి ధరలన్నీ కూడా. చిచ్చి, అసలు నిజంగా ఎంత ఉందంటే జుగుప్సగా ఉంది, అసలు మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది దీని మీద. సో కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ దయచేసి ఈ ఓవర్ హైప్ ఏదైతే ఇస్తున్నారో, ఓవర్ హైక్ ఏదైతే చేస్తున్నారో, ప్రైసెస్ ఇవన్నీ కూడా ధరలన్నీ కూడా తగ్గించాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా కఠిన చర్యలు తీసుకోవాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ అండి. సో ఇక ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మంథా అప్డేట్స్.
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేటువంటి వారికి దయచేసి ఇగో మా ఇంటి దగ్గర పరిస్థితి ఇది ఇలా ఉంది అని చెప్పి పోస్ట్ చేయండి, తప్పులేదు. కానీ ఏదో క్రితం సంవత్సరానివో ఎక్కడెక్కడవో తీసుకొచ్చేసి ఇంకేముంది రాష్ట్రంలో అలజడి, ఇది మొత్తం నాశనం అయిపోతుంది అని తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వాళ్ళని చెప్తున్నాం కదా. డెఫినెట్గా ఈ వారం రోజులు అయితే వదిలేస్తాం. ప్రతి ఒక్కళ్ళని కూడా బుక్ మార్క్ చేసుకోవడం, ఎవరెవరు తప్పుడు ప్రచారాలు చేశారో మొత్తం అన్నీ కూడా లిస్ట్ అంతా పెట్టి ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెడతాం విత్ యూజర్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎవరెవరు పోస్ట్ చేశారో అందరిది. సో బాధ్యత రాహిత్యం వద్దు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు బాధ్యత కలిగినటువంటి పౌరులను భావిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రభుత్వానికి, యంత్రాంగానికి, ప్రజలకి అండగా నిలవండి. అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో ఎవ్రీ 1 అవర్కి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి, డెఫినెట్గా అందిస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏ ఒక్కరిని కూడా మనం కోల్పోవడానికి వీలు లేదు. తుఫాను ఎంత పెద్దదన్నా రానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా ఉంటే తుఫాను సైతం ఎదిరించి మనం నిలవచ్చు. చూస్తున్నందుకు ధన్యవాదాలు. కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్.